ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత వరుసగా ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అటు రాజ్యసభలో ఇటు మండలిలో కూటమి సభ్యుల సంఖ్య బలం తక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఈ రెండు సభల్లో వైసీపీ సభ్యులపైన ఫోకస్ చేశారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. మరో ఎంపీ సైతం త్వరలో రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతుంది. ఏపీ నుంచి రాజ్యసభకు 3 ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు 3 రాజీనామా చేశారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 3 స్థానాలు కూటమికి దక్కనున్నాయి. ఆ 3 స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 1 జనసేన, 2 టీడీపీకి దక్కనున్నాయి. ఈ 3 బీసీ వర్గానికి చెందిన వారే. అయితే తిరిగి నియామకం పైన మాత్రం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఒక స్థానం జనసేనకు ఖాయమైనట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబుకు ఈ సీటు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాగబాబును తొలుత అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ స్థానం బీజేపీకి దక్కడంతో నాగబాబు పోటీ నుంచి తప్పుకున్నారు. నాటి ఒప్పందంలో భాగంగా నాగబాబుకు ఇప్పుడు రాజ్యసభ ఖాయంగా కనిపిస్తుంది. ఇక టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీకి 2 స్థానాలు దక్కితే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ఒక స్థానానికి ఖాయమైనట్లు కనబడుతుంది. అదే సమయంలో అదే వర్గానికి చెందిన మాజీ ఎంపీలు కంపపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర సైతం రేసులో ఉన్నారు. అయితే మంత్రివర్గంలో అవకాశం దక్కని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. 4వ స్థానం కూడా భర్తీ చేయాల్సి వస్తే ఎస్సీ వర్గానికి ఇస్తారని సమాచారం.